కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురికి నోటీసులు పంపగా వారిచ్చిన అఫిడవిట్ జవాబులతో దాఖలు చేసిన అనంతరం మాజీ ఈఎన్సీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన మురళీధర్ను గత సర్కార్ ఆదేశాలతోనే కాళేశ్వరం డిపిఆర్లో మార్పుల విషయమై ఒప్పుకున్న ఈఎన్సీ మురళీధర్ అని తెలుస్తుంది. బ్యారేజీలు వైఫల్యానికి క్వాలిటీ చెక్ లేకపోవడం కారణంగా తెలుస్తుంది. 4 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే తనిఖీలు చేయడం జరిగిందని వెల్లడించిన ఈఎన్సీ కనీసం 3 నెలలకోసారి తనిఖీలు చేయాల్సి ఉండగా కేవలం 4 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే తనిఖీలు చేయడం పొరపాటుగా నిర్ధారించిన జ్యుడిషియల్ కమిషన్. ఒక్క బ్యారేజీ పనులు 2016లో ప్రారంభించినట్టు రికార్డులు చూపుతున్నాయి. బ్యారేజీల డిజైన్లు సిద్ధం చేయడానికి ముందు నమూనా అధ్యయనాలు జరిగాయా అని, జియోటెక్నికల్ జియోఫిజికల్ పరీక్షలు జరిగాయా అని కమిషన్ ఈఎన్సీ మురళీధర్ను ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. టెస్టులకు తగిన సమయం తీసుకోలేదని, లోపాలను సరిదిద్దేందుకు ఆదేశాలు మాత్రం ఇచ్చామని ఈఎన్సీ వెల్లడి. డిజైన్లు డ్రాయింగ్లకు మధ్య తేడాలు ఉన్నాయా, వీటిని జారీ చేసిన తర్వాత అన్నారం సుందీలలో పనులు మార్పులు చేర్పులు జరిగాయా అని ప్రశ్నించిన కమిషన్ డిజైన్కు తగ్గట్లుగా డ్రాయింగులు ఉంటాయని, తేడాలు లేవన్న ఈఎన్సీ రకరకాల పనులు ఒకటి తర్వాత ఒక్కోటి చేయాల్సిన పనుల్లో జరిగిన లోపాలు తప్పులను ఎత్తి చూపుతూ ప్రశ్నించిన కమిషన్ డిపిఆర్ను వ్యాపోస్ తయారు చేసిందని, కేంద్ర జల వనరుల సంఘంలోని పలు రకాల విభాగాలు 17 రకాల అనుమతులు ఇచ్చాకే కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రాజెక్టు క్లియరెన్స్ ఇచ్చిందని, ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు డిపిఆర్లో మార్పులు జరిగాయని తెలిపిన ఈఎన్సీ పలు రకాల విధి విధానాలను ఉల్లంఘించినట్లుగా కమిషన్ గుర్తించినట్టు సమాచారం. అదేవిధంగా ఎన్నో ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితి ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడిన విషయం తెలుస్తుంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు కాళేశ్వరం భారీ ప్రాజెక్టు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులో లోపాలతో పాటు దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారి మీద, ఆదేశాలు ఇచ్చిన వారి మీద చర్యలు ఉంటాయనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో క్రాస్ ఎగ్జామినేషన్లో చాలా విషయాలు తెలిసాయి. ఈఎన్సీలు ఒకే మాట చెబుతున్నారు, మాకు గత సర్కారు ఆదేశాల మేరకే మేము పనిచేశాం, మా మీద ఒత్తిడి, సంతకాలు పెట్టమని ఒత్తిడి, ఇలా ఎన్నో రకాల ఒత్తిడి వల్ల వాళ్ళు తప్పని పరిస్థితుల్లో చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వారు అడకత్తెరలో పోకచెక్కలాగా ఇరికిపోయి పనిచేసినట్టుగా వాళ్ళు కమిషన్ ముందు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు పత్రికల ద్వారా తెలుస్తున్నది.